కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఓఆర్ఎస్ అనేది 20వ శతాబ్దానికి ఒక వండర్ డ్రగ్, అంటే చాలా గొప్ప ఔషధం. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దివ్యౌషధం అది. దానికి ఒక ఫార్ములా ఉంది, అండ్ ఓన్లీ CDSCO అంటే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. మనకు వేరే మందులకు ఎలా పర్మిషనో అలాగే ఇవ్వాలన్నమాట. ఓకే, దానికి ఒక ఫార్ములా ఉంది. ఇంత గ్లూకోజ్, ఇంత సోడియం ఉంటేనే అది మనం తీసుకున్నప్పుడు మనకి శరీరంలో ఆ గ్లూకోజు, ఆ సోడియము, ఆ పొటాషియంతో పాటు నీళ్లు మన శరీరంలోకి వెళ్ళి మన డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట, మనకి మోషన్స్ అవి ఉన్నప్పుడు. ఓకే, అలాంటిది ఏమైంది అంటే కొన్ని కంపెనీస్ ఈ ఓఆర్ఎస్లో ఉండాల్సిన గ్లూకోజ్ కంటే 10 రెట్లు నుంచి 8 రెట్లు చక్కెరతో డ్రింక్స్, తీపి డ్రింక్స్ తయారు చేసి దాంట్లో కొంచెం సోడియం అవి కూడా యాడ్ చేసి లేబుల్ మీద ఓఆర్ఎస్ అని పెట్టి అమ్ముకుంటున్నాయి. అంటే ఓఆర్ఎస్ అని ఉంటుంది, పక్కన ఒక ఎల్ ఉంటుంది, ఓఆర్ఎస్ఎల్ ఆర్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్, ఇండ్ ఓఆర్ఎస్ ఇలా పెట్టుకుని కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ అని పెట్టుకోవట్లా కానీ హై షుగర్ డ్రింక్స్ ఫార్మసీస్లో అమ్ముతున్నారు. అవేంటి? హిమాలయ రీహైడ్రేట్, ఎలక్ట్రో చాయిస్, జింకోవిట్ యాక్టివ్. సో వీటన్నిట్లో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఇవి తాగినప్పుడు మనకి పేగులోకి నీరుని లాగేసి మోషన్స్ ఎక్కువైపోతాయి. అంటే మీరు మీ పిల్లల కోసం మోషన్స్ అయినప్పుడు వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా నీటిని, లవణాలని నింపటానికి మీరు ఓఆర్ఎస్ కొనుక్కోటానికి వెళ్తే మీకు ఏ లిక్విడ్స్ ఇస్తున్నారు? మీ పిల్లల మోషన్స్ పెంచేవి ఇస్తున్నారు. అండ్ మన దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో చూస్తే 100 మంది చనిపోతుంటే అందులో 13 మంది మోషన్స్ వల్లే చచ్చిపోతున్నారు. అలాంటిది మీకు మోషన్స్ అప్పుడు డీహైడ్రేషన్ కరెక్ట్ చేయాల్సింది కాకుండా మీ పిల్లల మోషన్స్ పెంచి మీ పిల్లల చావుకు కారణమయ్యే మందులు మీకు ఇవ్వబడుతున్నాయి. మందులు కాదు, ద్రవాలు మీకు ఇవ్వబడుతున్నాయి. మీరు అది మందు అనుకుని తీసుకుంటున్నారు. సో దాని గురించే నా ఈ పోరాటం నేను చేశాను. ముందు సోషల్ మీడియాలో అవేర్నెస్ ట్రై చేశాను, తర్వాత CDSCOకి, FSSAIకి, హెల్త్ మినిస్ట్రీకి లెటర్లు రాశాను. 2022 8 ఏప్రిల్న ఆర్డర్ వచ్చింది. ఇలాంటి వాటి మీద ఓఆర్ఎస్ అని ఉండకూడదు, ఎందుకంటే ఈ చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్ నిజమైన ఓఆర్ఎస్ కాదు ఇవి, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కాదు ఇవి అని క్లియర్గా, అందుకని వీటి మీద వాడకూడదు మీరని ఆర్డర్ వచ్చింది. కానీ 2-3 నెలల్లోనే జూలైలో ఆర్డర్ మార్చేసి మీరు కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి అని చెప్పారు. అంటే ఇది ఓఆర్ఎస్ కాదు అని ఇక్కడ రాసి చిన్నగా అమ్ముకోండి అని చెప్పారు. సో అది ఎలాగ న్యాయం అవుతుంది? ఎంతమందికి అసలు అది తెలుస్తుంది? మీరు మెడికల్ షాప్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటున్నాయి కదా, మీకే తెలుసు. మీరు ఓఆర్ఎస్ అని అడిగితే ఏమి ఇస్తున్నారు? ఇవే ఇస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అనేది మీకేం అర్థమవుతుంది? అక్కడ ఏమీ అర్థం కాదు. ఓకే, సో అందుకని నేను తెలంగాణ హైకోర్టులో సెప్టెంబర్ 2022లో పిల్ వేసాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గవర్నమెంట్ మీద, ఈ కంపెనీల మీద. ఆ పిల్లు జరుగుతూ ఉండగానే లాస్ట్ ఇయర్ నేను ఒక పెట్టిన పోస్ట్కి అందరూ రెస్పాండ్ అయ్యి చాలామంది డాక్టర్స్, పేరెంట్స్ కూడా ఇది నిజమైన ఓఆర్ఎస్లు కాదు, మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్లే తాగాలి అని అవేర్నెస్ వీడియోస్ చాలామంది చేయటం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి నిజమైన ఓఆర్ఎస్ ఏంటో తెలిసింది. ఇలాంటివి మీకు 20 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి, 4 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి. అండ్ వీటి మీద క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. సో 4 గ్రాముల ప్యాకెట్లని 200 మిల్లీ నీళ్ళల్లో
అండ్ 20 గ్రాముల ప్యాకెట్లు లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని మీ పిల్లలకు మోషన్స్ అయినప్పుడు, చిన్నపిల్లలు అయితే 100 మిల్లీ, చంటి పిల్లలు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే, ఇంకా బాగా పెద్ద పిల్లలు అయితే 200 మిల్లీ పట్టించాలి ప్రతి మోషన్ అయ్యాక. అవి నిజమైన ఓఆర్ఎస్, చీప్ అండ్ బెస్ట్. కరెక్ట్గా కలుపుకోవాలి మీరు. సో నేను పిల్ వేసినాక అండ్ లాస్ట్ 2024 ఇంత మూవ్మెంట్ వచ్చాక ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం కూడా నాతో జాయిన్ అయ్యారు. తర్వాత ఈ జూన్లో నేను సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ లెటర్ రాశాను. సెంట్రల్ గవర్నమెంట్కి ఈసారి ప్రూఫ్స్ పంపాను. పేరెంట్స్ నాకు రాసిన లెటర్సు, డాక్టర్స్ కేస్ రిపోర్ట్స్, అంటే ఇవి తాగి పిల్లల కండిషన్ వర్సన్ అయ్యి ఐసీయూలో చేరిన రిపోర్ట్సు. తర్వాత మా నాన్నని పంపి మెడికల్ షాప్కి పంపి ఓఆర్ఎస్ అని అడిగితే వాళ్ళు ఇవి ఇచ్చిన వీడియోలు ఇవన్నీ ప్రూఫ్స్తో కలిపి మళ్ళీ గవర్నమెంట్కి, జేపీ నడ్డా గారికి, మోడీ గారికి కూడా పంపాను నేను ఫైల్స్. తర్వాత మొన్న ఈ మధ్య ఒక వీడియో నాది వైరల్ అయింది. కాఫ్ సిరప్ వల్ల పిల్లలు చచ్చిపోయే వరకు మీ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ కళ్ళు తెరవలేదా, మరియు ఇలాంటి వాటి వల్ల ఎంతమంది చనిపోయాక మీరు కళ్ళు తెరుస్తారు అని క్వశ్చన్ చేశాను నేను. ఆ వీడియో వైరల్ అయ్యాక మనకి ఈ అక్టోబర్ 15న ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఎవ్వరు కూడా FSSAI పర్మిషన్ ఇచ్చే ఏ ప్రోడక్ట్ మీద కూడా ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది ఉండకూడదు. ట్రేడ్ మార్క్లో కానీ లేబుల్లో కానీ ఉండకూడదు, అమ్మకూడదు, ఎక్కడ అమ్మకూడదు. సూపర్ మార్కెట్లో కానీ, మెడికల్ షాపుల్లో కానీ, హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ. మీకు ఇంకా ఇది ఎవరన్నా అమ్ముతుంటే మీరు పోలీస్ కేసు పెట్టొచ్చు, FSSAIకి రిపోర్ట్ చేయొచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.